హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బీసీసీఐ కార్యదర్శి జైషా టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ నిన్న జూలై 6న జూలై 16 సెలెక్టర్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సందర్భంగా శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేయబోయే భారత్ జట్టుపై చర్చ కొనసాగినట్లు తెలుస్తోంది. లంకతో వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడానికి సమాచారం. తొలుత ఈ సిరీస్లో రోహిత్ ఆడడని ప్రచారం జరిగింది. అయితే ఛాంపియన్ ట్రోఫీ 2025 దృష్ట్యా రోహిత్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు లంకతో వన్డేకు కోహ్లీ, బుమ్రా అందుబాటులో ఉండడం లేదని విషయం కన్ఫర్మేషన్ అయింది. వీరిద్దరి బీసీసీఐ విశ్రాంతి కల్పించినట్లు సమాచారం. నిన్నటి సమావేశంలో ముఖ్య ఆశలు రోహిత్ అందుబాటులోకి వస్తే అతడే టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తాడు. కానీ ఈ సిరీస్తో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వన్డేలో రీఎంట్రీ ఇవ్వడం ఖరారైంది. హార్దిక్ పాండే కేవలం టీ20కి మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. భారత్ టీ20 కెప్టెన్ రేసులో హార్దిక్ పాండేతో పాటు సూర్యకుమార్ పేర్కొంటున్నట్టు తెలుస్తుంది. కాగా శ్రీలంక పర్యటనలో భారత్ తొలుత టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో 3 మ్యాచ్లు జరగనున్నాయి. అనంతరం ఆగస్టులో వన్డే సిరీస్ జరుగుతుంది. ఆగస్టు 2, 4, 7 తేదీల్లో 3 వన్డేలు జరగనున్నాయి. టీ20 సిరీస్ మొత్తం పలికెలలో వన్డే సిరీస్ కొలంబోలో జరగనుంది. ఈ 2 సిరీస్ల కోసం భారత్ జట్టు ఇవాళ రేపో ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.